బుట్టా రేణుకని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బుట్టా రేణుక ఆర్థికంగా అంత బలంగా ఉన్నటువంటి నాయకురాలు కాదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి బుట్టా రేణుక గురించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో బుట్టా కన్వెన్షన్, అలాగే మెరిడియన్ స్కూల్, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, కొన్ని కార్ డీలర్షిప్లు, ఇవన్నీ ఉన్నటువంటి బుట్టా రేణుక పేదింటమ్మాయ, ఆర్థికంగా బలంగా లేనటువంటి నాయకురాలా అంటూ కూడా నెటిజన్లు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు బుట్టా రేణుకని ఉద్దేశించి బుట్టా రేణుక ఆర్థికంగా అంత బలంగా ఉన్నటువంటి నాయకురాలు కాదు అంటూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన కమెంట్స్ని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. బుట్టా గార్డెన్స్ ఉన్నాయి, అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, ఎన్నో కంపెనీలకి ఓనర్ అయినటువంటి బుట్టా రేణుక గారు ఆర్థికంగా బలంగా లేరా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అవునండి, ఆయన ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆర్థికంగా కూడా పాపం ఆమె అంతంత మాత్రంగానే ఉందని అన్నాడు. నిజమే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిని బట్టి అయితే మనం ఒక మాట చెప్తాను నేను. ఒకసారి పిల్లలకి వ్యాసరచన పోటీలు ఇస్తారు కదండి. ఒక పేదవాడి గురించి రాయమన్నారంట. రాయమంటే ఒక బాగా ధనవంతుడైన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి స్టూడెంట్, వాళ్ళ తండ్రి అప్పటికే చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, కొన్ని వేల లక్షల కోట్లు ఉన్న ఆగర్భ శ్రీమంతుడు. ముందు లేకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చాలా ధనవంతుడి కింద లెక్క కదా. ఆయన స్టూడెంట్ అనుకోండి, పేదవాడు, చాలా డబ్బులు ఉండవు, నిరుపేద అతనికి డ్రైవర్ కూడా ఇంకా పేద వ్యక్తిగా ఉంటాడు అని రాశాడండి. అంటే అతని ఊహ అట్లా. అంటే అతను ఏమనుకున్నా అంటే మాకు ఒక 100 కార్లు ఉన్నాయి, పేదవాడికి కూడా ఒక కారు ఉంటుంది కదా, ఆ పేదవాడికి కారు డ్రైవర్గా పనిచేసే వ్యక్తి మరింత పేదవాడు ఉంటాడు కదా, అలా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా పేదవాళ్ళే ఉంటారని అలా వ్యాసం రాసుకుంటే వెళ్ళాడు. అట్లా ఉంది ఇప్పుడు ఇది. ఇప్పుడు ఆయనకి లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి ఆయన దృష్టిలో ఈమె బేదరాలని ఆయన అనుకోవచ్చు. కానీ దేశంలో ఉన్న ఒక స్థాయి వ్యక్తుల్లో చూస్తే ఆమెకి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే అనుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమిటి? మీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? మనకన్నా కూడా ఇవాళ 5,000 రూపాయల జీతం తీసుకుని వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈమెకున్న మెరిడియన్ స్కూల్స్లో చేర్చాలంటే ఎల్కేజీలోనే 3 నుంచి 4 లక్షల రూపాయలు ఫీజు అవుతుంది. అంత పెద్ద క్యాంపస్, పెద్ద కార్పొరేట్ స్కూల్స్ అయ్యి ఇవి ఒక ఎన్ని బ్రాంచీలు ఉన్నాయో హైదరాబాద్లో తెలియదు. కనీసం 4-5 బ్రాంచీలు మెరిడియన్ స్కూల్స్ ఉంటాయి. ఆమెకి బుట్టా కన్వెన్షన్ అని 2 ఎకరాల్లో కొండాపూర్లో మెయిన్ రోడ్డుకి ఫేసింగ్కి కన్వెన్షన్ హాల్ ఉంది. మొన్న నియోపోలీస్ అని కోకాపేట కొండల్లో గుట్టల్లో వేలం పాట వేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం 100 కోట్లకు అమ్ముడైంది. అది గుట్టల్లో ఉంది. ఇది మంచి డెవలప్డ్, అన్ని ఐటీ కంపెనీల మధ్యలోనూ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంది. కనీసం ఎకరం 200 కోట్ల చొప్పులు వేసుకున్న 2 ఎకరాలు కలిపి 400 కోట్లు ఉంటుంది. 400 కోట్లు ఉన్నప్పటికీ పేద అక్కడతో అవ్వలేదు అది. మళ్ళీ అందులో కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఆమెకి టాటా మోటార్స్ డీలర్షిప్లు ఉన్నాయి. ఆ డీలర్షిప్ కూడా ఆమె సొంత భవనాల్లోనే ఉన్నాయి. బయట ఆడికి అద్దె కూడా కట్టక్కర్లా. తర్వాత మొన్న ఈ మధ్య ఇప్పుడు అది కాకుండా ఆమె రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు వాళ్ళు, ఎన్నో బుట్టా రియల్ ఎస్టేట్ అలా ఉన్నాయి. తర్వాత మొన్న ఈ మధ్య వాళ్ళ అమ్మాయి పేరు మీద ఒక కార్పొరేట్ చైన్ స్కూల్స్ని కొన్నారంటున్నారు. అవి ఎన్ని కోట్లు ఉంటాయి? వాళ్ళ అబ్బాయి పేరు మీద కూడా వేరే స్కూల్స్, ఒక చైన్ ఆఫ్ స్కూల్స్ కొన్నారు. అవి ఎంత ఉంటాయి? తర్వాత వీళ్ళల్లో ఈ ఫీజులు ఎల్కేజీలోనే ఇంత ఉంటాయి అంటే 10th క్లాస్ అయ్యే వరకు అసలు వాళ్ళకి ఎంతంత ఫీజులు, ఎంతంత కథ. తర్వాత ఆమెకి ఉన్న ఈ ఎసెట్స్ మీద వచ్చే రెంట్స్ కానివ్వండి. కొన్ని కిందటిసారి ఆమె
లోక్సభ పోటీ చేస్తున్న టైంలో ఇచ్చిన అఫిడవిట్లోనే 300 కోట్ల రూపాయలు అధికారికంగా చూపించారు. సపోజ్ ఒక 10 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ ఉన్న ప్రాపర్టీ, దాని స్టాంప్ వాల్యూ గవర్నమెంట్ దృష్టిలో ఒక 10 కోట్లు ఉంటే ఒక 50 లక్షలు ఉండొచ్చండి. అంతే, ఆ 50 లక్షలే చూపిస్తారు. 10 కోట్లు అక్కడ చూపిస్తుంది, ఆ అసెట్ కావాలి 50 లక్షలు చూపిస్తుంది. అట్ట 300 కోట్ల రూపాయలు ఉందంటే దాని మార్కెట్ వాల్యూ ఆ రోజుకే కనీసం 2000 కోట్లు ఉంటుంది మినిమం. ఆమె చూపించినయే. అవి కాకుండా కూడా ఇంకా కొత్త ప్రాపర్టీస్ ఆమె చాలా ఎక్వైర్ చేశారని చెబుతున్నారు. తప్పలేదు, ఆమె సంపాదించుకుంది, ఆమె బీసీ వర్గానికి చెందింది, ఆమె అస్తూపిస్తుగా ఉంది ఆమె పరిస్థితి అని చెబుతున్నాడు. కానీ 2000 కోట్లు ఆయన ఉద్దేశంలో తక్కువైతే అలాంటి అస్తూపిస్తుగా ఉన్న బేదరాలకి ఒక 1000 కోట్లు అనౌన్స్ చేయొచ్చు కదండి అదే వేదిక మీద. నా సోదరి బుట్ట ఇప్పుడు ఎట్టాగో సొంత చెల్లెళ్ళకి ఇవ్వటం లేదని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఒక చెల్లెలుగా ఆదరించి సీట్ ఇచ్చావు, ఒక 1000 కోట్లు ఇస్తే ఏమైంది? ఇప్పుడు అన్ని లక్షలు, ఇప్పుడు ఆ రోజుల్లో 10 ఏళ్ల క్రితమే ఆయన జప్తు చేసిన ఆస్తుల విలువ 45,000 కోట్లని సిబిఐ దీన్ని నిర్ధారించింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఆస్తులు ఎలా పెరిగిపోయినాయి అండి, 10 folds కూడా పెరిగినాయి. అవును. ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెంత సంపాదించాడు? తండ్రి సాటుగా ఉన్న బిడ్డగానే అంత ఆస్తులు సంపాదించాడు. ముఖ్యమంత్రి తండ్రి, ఈయన కాదు. అప్పుడు పూర్తి స్వేచ్ఛ లేదు ఈయనకి, అయినా కూడా అంత ఎక్వైర్ చేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఎంత డైరెక్ట్ సోర్సెస్ అండి. ఇవాళ లిక్కర్ పాలసీ విషయంలో పురంధరేశ్వర్ గారు కూడా కేంద్రానికి కూడా కంప్లైంట్ చేశారు. సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నారు, ఇది ఏది డిజిటల్ ఫామ్లో జరగటం లేదు అని. తర్వాత ఇసుక ఎంత అక్రమ రవాణా జరుగుతుంది, ఎంతమంది మీద మనుషుల్ని ఎక్కిచ్చేశారు. ఇవాళ కూడా గుంటూరులో ఎవరో గుంటూరు జిల్లా మున్నంగి గ్రామంలో ట్రాక్టర్ ఎక్కించారని అట్లా అనేకం జరిగినాయండి. అనేక మందికి శిరోముండనాలు చేశారు. ఆ శిరోముండనం కేసుల్లో చర్య తీసుకోండి బాబు అని రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన లెటర్ కూడా దిక్కు దివాణం లేదు. ఇప్పుడు ఆయన దృష్టిలో నిజంగా బుట్ట రేణుక గారే కనుక పేదరాలైతే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి అయితే మనం వర్ణించలేమండి. ఆఫ్రికాలో కూడా అంత పేదరికం ఉండదు. ఇప్పుడు అట్లాంటి ఆమెకే అంత దయ తెలిసాడంటే మిగిలిన వాళ్ళ పట్ల ఆయన ఎంత దయ చూపించలేకపోతున్నాడు. 5,000తో వాళ్ళు ఎలా బతుకుతారండి? ఆ బిడ్డలు కూడా చదువుకున్నారు, కొందరు ఇంజనీరింగ్, MBA, MCA ఇలాంటివి చేశారు, బీటెక్లో. ఇప్పుడు వాళ్ళ 2 అమ్మాయిల్ని లండన్లో చదివిస్తున్నాడు. వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియాలో అందరూ ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్షాలు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నీ బిడ్డలకు ఒక తీరు, నేను మీ బిడ్డని, నేను నీ బిడ్డని అంటున్నావు ప్రజలతో. నీ బిడ్డ అయితే నీ బిడ్డను కూడా తీసుకొచ్చి వాళ్ళ బిడ్డలతో పాటు 5,000కి వాలంటీర్గా చేర్పించమని అడుగుతున్నారు కదా. వాళ్ళు ఎవరన్నా సమాధానం చెప్పగలిగిన పరిస్థితి ఉందా? నీ బిడ్డలకు ఒక్క రోజు కూడా ఆ 5,000 చాలవు అక్కడ, ఒక భోజనానికి కూడా చాలవు లండన్లో, ఒక పూట భోజనానికి. నీ బిడ్డలేమో అంత లగ్జరీ. అప్పుడు అడిగాడు, మీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదవటానికి చదవచ్చు కానీ బీదల కోసం నేను ఇంగ్లీష్ మీడియం పెడితే మీరు ఏడుస్తారు ఎందుకని. టీడీపీ వాళ్ళు కూడా మీడియం పెట్టారు, ఫోర్స్ చేసి పెట్టొద్దు అంటున్నారు. కొంతమంది పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంటి దగ్గర కూడా సపోర్ట్ ఉండాలి, ఉంటేనే వాళ్ళు చదవగలుగుతారు. వాళ్ళకి ఫోబియా ఉంటుంది మొదటి నుంచి తెలుగు మీడియంలో చదివి ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో రావాలంటే. అట్లా కాకుండా నువ్వు LKG నుంచి పెట్టుకున్నప్పుడు పెట్టు, మధ్యలో వాళ్ళని చేర్చితే తర్వాత నీ ఇంట్లో అంటే మీరంతా ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. మీరు బాగా మొదటి నుంచి ఫారిన్లో తిరిగిన వాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాల్లో. ఇప్పుడు ఒక వాచ్మ్యాన్ కుటుంబంలో ఇంగ్లీష్ మీడియం పెడితే పిల్లని వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసుకోగలుగుతారు? ఆ పిల్లకు కూడా ఒక ఫోబియా ఏర్పడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్తుంది. కాబట్టి ముందు అసలు సొంత మాతృభాషలో నేర్పిస్తే ఆ తర్వాత ఇప్పుడు పివి నరసింహారావు గారు కానీ, ఆజాద్ గారు కానీ, వాజ్పేయి గారు కానీ వీళ్ళంతా తెలుగు వాళ్ళ మాతృభాషల్లో నేర్చుకుని ప్రైమ్ మినిస్టర్ రాకెళ్ళారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాకెళ్ళారు, ఐక్యరాజ్య సమితిలో కూడా పదవులు నిర్వహించారు. అదేం బాధ లేదు. అట్ట ప్రశ్నించావు కదా, మరి వాళ్ళు నీ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు ఇక్కడ పెట్టట్లేదని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాడు కదా. ఇప్పుడు నీ సొంత చెల్లెళ్ళకి కూడా నువ్వు ఆస్తి ఇవ్వలేదు, పని ఒక నా బీసీ అంటున్నావు కదా, నీ బీసీ బుట్ట రేణుక, నీ సోదరి అంతంత మాత్రంగా ఉంది ఆర్థిక పరిస్థితి. నీంత బాగా బీసిపోయి నీకు ఎన్ని కోట్లు గవర్నమెంట్లో జప్తులో ఉన్నప్పుడు 1,000 కోట్లు అనౌన్స్మెంట్ ఇస్తే పోయేదే ఉందండి. నిజంగా ఆయన దాతృత్వం తెలుస్తుంది కదా. చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అని నువ్వు ఆమెకి ఒట్టి మాటలు పచ్చి మంచినీళ్ళలాగా సానుభూతి చూపిస్తే ఏం లాభం? 1,000 కోట్లు నా సోదరి అస్తూపిస్తూ అంతంత మాత్రంగా ఉంది, 1,000 కోట్లు ఇచ్చేస్తే అది పద్ధతి ఎప్పుడైనా. అంతేగాని ఒట్టి మాటలతో ఏం సానుభూతితో పని జరుగుతాయి కృష్ణ గారు.